నేను ఈ వీకెండ్ మా మెంటార్ దేవ్ గద్వి రిలేషన్‌షిప్ సెషన్ అటెండ్ అయ్యాను. సో, అందులో నేర్చుకున్న కొన్ని కొత్త విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి ఏంటి అంటే, మన అందరికీ డిఫరెంట్ అటాచ్‌మెంట్ స్టైల్స్ ఉంటాయి. ఎలా అయితే ఇంకొకరితో కనెక్ట్ అవుతాము అనేది డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో, అది గనక అర్థం చేసుకుంటే మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒక మెసేజ్ పెట్టాము. రిప్లై రాకపోతే ఎందుకు రాలేదు అని కంగారు పడిపోతాం. లైక్ వాళ్ళు మనల్ని వదిలేస్తారేమో అని భయం ఉంటుంది. సో, ఇవన్నీ కూడా నేను ఇదివరకు సిల్లీగా అనిపించేవి. ఏంటి మెసేజ్ చేయకపోతే వీళ్ళు ఇంత టెన్షన్ అయిపోతున్నారు అని. కొన్ని రిలేషన్‌షిప్స్ చూసినప్పుడు. సో, ఈ సెషన్ విన్నాక నాకది క్లారిటీ వచ్చింది. ఈ యాంగ్షియస్‌నెస్ ఇలాంటివన్నీ డిఫరెంట్ అటాచ్‌మెంట్ స్టైల్ అది ఎలా వస్తుంది అంటే, చిన్నప్పుడు వాళ్ళకి ఉన్న ఎక్స్‌పీరియన్సెస్ రిలేషన్‌షిప్స్‌తో, పేరెంట్స్‌తో ఉన్నప్పుడు వీటి వల్ల వాళ్ళ అటాచ్‌మెంట్ స్టైల్స్ ఫార్మ్ అవుతాయి. అండ్ ఇవేమి ఫిక్స్డ్ కాదు. మనకు గనక మన అటాచ్‌మెంట్ స్టైల్ ఏంటో తెలిస్తే దాని మీద వర్క్ చేయొచ్చు అండ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో, మీ అటాచ్‌మెంట్ స్టైల్ ఏంటో అర్థం చేసుకుంటే యూ కెన్ వర్క్ ఆన్ ఇట్ అండ్ ఇంప్రూవ్ ఆన్ ఇట్.